సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు అద్భుతమైన మహాశక్తివంతమైన భైరవ మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ మంత్రం వచ్చేసి సకల శత్రువులను అణచివేస్తుంది, సకల వ్యాధులను నివారిస్తుంది. శత్రువులు ఏ విధంగా చేసిన పరమంత్రాలు కానీ, పర యంత్రాలు కానీ, పర ఔషధాలు కానీ, ఎటువంటి తంత్రాలు తంతులు ఏమి చేసినా కూడా మహాకాల భైరవ మంత్రంతో అవన్నీ త్రిప్పికొట్టవచ్చు. శత్రువులను, ముఖ్యంగా శత్రువులని దరిదాపుల్లోకి రాకుండా చేస్తుంది. శారీరకమైన మానసికమైన వ్యాధులు అన్నింటినీ వెంటనే తొలగిస్తుంది. అలాంటి గొప్పదైన మహాకాల భైరవ మంత్రాన్ని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే త్వరలోనే ఆదివారం అమావాస్య రాబోతున్నది. కాబట్టి సాధక ప్రియులారా, ఇలాంటి అవకాశాలు సంవత్సరానికి ఒకసారో రెండుసార్లు వస్తుంటాయి. కాబట్టి మీరు ఆదివారం అమావాస్య నాడు చేస్తే సిద్ధించే మంత్రాలు నేను తెలియజేస్తున్నాను. కనుక ఈ మంత్రాలని మీరు వినియోగించుకుంటారని నా యొక్క మనవి. ఈ మంత్రాలకి ఒక యంత్రం ఉంటుంది, భైరవ యంత్రం ఉంటుంది. ఆ యంత్రం పెట్టుకొని ఈ మంత్రాన్ని ఉపదేశంగా తీసుకొని సిద్ధింపజేసుకుంటే అది ఆదివారం అమావాస్య నాడు కూర్చొని 108 సార్లు చేయాలి. అంటే ముందే మనం ఈ మంత్రాన్ని ఉపదేశంగా పొందాలి. మా ద్వారా పొందిన వాళ్ళకు మాత్రమే యంత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ యంత్రాన్ని పెట్టుకొని ఈ భైరవ మంత్రాన్ని సాధన ఆదివారం అమావాస్య నాడు 108 సార్లు చేసి చెప్పిన నైవేద్యం, మేము చెప్పిన విధి విధానాలను పాటిస్తే తప్పకుండా మంత్రసిద్ధి అనేది లభిస్తుంది. ఆ తర్వాత మనం రోజుకు 11 సార్లు ఈ మంత్రాన్ని మనం చదువుకుంటే మనకున్న సకల విధమైన ఇతి బాధలు, ఆర్థిక ఇబ్బందులు, శత్రు ఇబ్బందులు, ఆరోగ్య ఇబ్బందులు అన్నీ తొలగిపోవడం మనకు ఉపయోగపడమే కాకుండా ఇదే మంత్రంతో పరులకు కూడా ఉపయోగం చేస్తే అద్భుతమైన ఫలితాలనే రావడం జరుగుతుంది. సాధక ప్రియులు ఈ విషయాన్ని గమనించగలరని నా యొక్క మనవి. ఈ మంత్రాన్ని నేను ఉపదేశం చేసినందుకు 15,116 తీసుకోవడం జరుగుతుంది. మీకు ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయగలరని నా యొక్క మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి. ఈ మంత్రాన్ని నేను చెప్తున్నాను, ఈ మంత్రాన్ని పరిచయం చేస్తున్నాను మీకు. ఓం ఐం హ్రీం హ్రీం క్లీం నమో భగవతి మహాకాల భైరవాయ వీర